కోటి సంతకాలతో ప్రజల్లో చైతన్యం కలిగించడం జరుగుతుందని మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. పేద ప్రజల విద్య వైద్యం అందించడమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తెచ్చిందని మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ మసీద్ సెంటర్ నుండి ప్రారంభించారు. సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ పాలనలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి 475 కోట్లతో నిర్మాణాలు చేపడితే చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 1.5 సంవత్సరంలోపే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుందామని వారు అన్నారు. మరో 4 రోజుల్లో కోటి సంతకాల సేకరణ పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు పసుపులేటి వెంకటలక్ష్మి, వాసిరెడ్డి రాంబాబు, రోకల్ల సత్య, జేడి కుమార్, యాసలపు పవన్, భాష, రమణ, డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కాకినాడ మసీద్ సెంటర్లో మన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 27 నుంచి 37 వరకు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ కూడా వాళ్ళే మేము అడగకుండానే వచ్చి ముందు సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. పిల్లల విషయంలో కానీ, విద్యార్థులు కానీ, అదేవిధంగా మహిళల విషయంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ కూడా ప్రజలు చూస్తూ ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకు వచ్చే ఇబ్బందులు అంటే రేపు పొద్దున్న ప్రతి కుటుంబంలోనూ కూడా వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ మనవలు కానీ, బంధువుల పిల్లలు కానీ ఎవరైనా చదువుకోవాలి అంటే స్తోమత లేక అంటే ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఉంటారు. కానీ వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చి తమకు తామే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎప్పుడూ కూడా ఏ విధంగా ఎక్కడ అసలు చరిత్రలో లేని విధంగా 17 కాలేజీలు ఆయన తీసుకురావడం జరిగింది. సుమారు 5 కాలేజీలు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా మెడికల్ విద్యతో పాటు మెడికల్ సేవలు కూడా ఉచితంగా అందుతాయనే ఉద్దేశంతో ఆయన మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దాని కూటమి ప్రభుత్వం వచ్చాక దాని ఈ ప్రైవేటీకరణ వల్ల ఉపయోగం ప్రజలకు ఏ ఉపయోగం లేదండి. కేవలం కూటమి ప్రభుత్వంలోని నాయకులకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ ప్రైవేటీకరణకి వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి మేమందరం కోరుకునేది ఏంటంటే ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించిన రోజే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది. అలాంటి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. అలాంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. మాతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి సాక్ష్యం ఈరోజు అందరూ వచ్చి కోటి సంతకాలు ఈ పాటికి చాలా వరకు మేము సేకరణ చేయడం జరిగింది. ఇంచుమించు ఇంకా 2-3-4 రోజుల్లోనే ఈ కోటి సంతకాల సేకరణ కూడా త్వరగానే పూర్తవుతుంది. ప్రజలు వారి యొక్క మద్దతుని మాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. జై జగన్.